ఉండదు సబ్జెక్టు. కానీ మీరు ఏ శ్రీరామచంద్రుని దేవుణ్ణి మీరు పేరు మీద ఓటకి మీరు బతుకుతున్నారో ఆ శ్రీరామచంద్రుడు దేవుడు తల్లి మాట తండ్రి మాట గౌరవించి 14 ఏళ్ళు అడవి పోయిండే. అలాంటి ఆదర్శవంతుని యొక్క పేరుతోటి మీరు బతుకుతున్నారే. మరి శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించి అడవిలో పోయినవాడు, మరి మా పొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఏదో నువ్వు రాజకీయ దూషణ చేసినావు కదా, మరి శ్రీరాముని యొక్క ఆదర్శాలకు నీకు లేనట్టే కదా. పొన్నం ప్రభాకర్ తల్లి పట్ల నువ్వు ఒక మాట ఏదైతే అన్నావో, శ్రీరాముడు ఓట్ల కోసమే శ్రీరాముడు దేవుని వాడుకున్నట్టే కదా. ఇక్కడ ఆయన తల్లిని గౌరవించిన నీకు ఆల్రెడీ తల్లిని గౌరవించి పించాలరా వెధవా అని మీ అసంటోళ్ళకి చెప్పనీకైనా ఇది ఆయన బహుశా ఇసంటోళ్ళు ఇలాంటి మూర్ఖులు బహుశా రావచ్చు అనే ఉద్దేశంతో తల్లి గౌరవాన్ని, సవతి తల్లి గౌరవాన్ని, తండ్రి యొక్క మాటల విలువిచ్చే ఒక కొడుకుగా ఒక మెసేజ్ మనకి ఇచ్చిండు, భావి తరాల ప్రజలకు ఇచ్చిండు శ్రీరామచంద్ర భగవానుడు. దీని ఒక్కదాని గురించి జవాబు చెప్పు బండి సంజయ్. బేషరతుగా పొన్నం ప్రభాకర్కి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఏదన్నా రాజకీయ సందర్భంలో మా పొన్నం ప్రభాకర్ నిన్ను ఒక మాట అన్నా కూడా నువ్వు రాజకీయంగా విమర్శించు పొన్నం ప్రభాకర్ని. కానీ నువ్వు పొన్నం ప్రభాకర్ని తల్లి అనే మాట తీసుకొని నీ యొక్క మాటల్లో అట్లా రావడము, నువ్వు ఆ మాట నోరు జారినందుకు నీ నాలిక నువ్వే కరుసుకో. పొన్నం ప్రభాకర్ తల్లి పేరు తీసుకొని నువ్వు మాట్లాడినందుకు నీ నాలిక నువ్వే కరుసుకో. బేషరతుగా పొన్నం ప్రభాకర్ తల్లి మాట తీసుకొని అలాంటి మాట మాట్లాడినందుకు క్షమాపణ బహిరంగంగా మీడియా ద్వారా చెప్పు. ఇప్పుడు లేదంటావా మా పొన్నం ప్రభాకర్ ఊకోడు. ఎవరికైనా అమ్మని తిడితే కోపం వస్తుంది. మీ అమ్మని ఒక మాట అంటే నీకు రాదా బండి సంజయ్? ఇక నువ్వు రాకపోతే ఇక దాన్ని మేమేం చేయలేం. నువ్వు అన్నదైతే ఇప్పుడు సంజయ్ అన్న మాట అయితే వాస్తవమే కదా. నువ్వు అన్న మాటను బేషరతుగా పొన్నం ప్రభాకర్కి మినిస్టర్ గారికి అట్లాగే వాళ్ళ అమ్మ పేరు మీద వాడినందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు. రాజకీయంగా నువ్వు పొన్నం ప్రభాకర్ నువ్వెంత తిడతావా, పొన్నం ప్రభాకర్ మినిస్టర్ నిన్నెంత తిడతాడా, మీరిద్దరు ఏమన్నా కొట్టుకున్నాడా కరీంనగర్లో రాజకీయంగా. కానీ ఇలాంటి మాట వచ్చినందుకు బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పు, అది నీకే మంచిది. లేకపోతే మా వాళ్ళు మీ వాళ్ళు కొట్టుకున్నాడు ఇదంతా పంచాయతీ ఎందుకు ఇదంతా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని పంచాయతీ పెట్టడానికే నీ బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ ప్రసంగం చేసినావా? నేను ఇట్లా పొన్నం ప్రభాకర్ వాళ్ళ అమ్మని ఇట్లా అంటే అటు కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ వాళ్ళు